హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వృందాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది మండే మార్నింగ్ వ్లాగ్ అండి. మా పిల్లలైతే ఇంకా లేవలేదు. నేను లేచాను. నా కోసం మా మెయిడ్ కోసం టీ పెట్టేస్తున్నాను. నైట్ అంతా మా వారు లేరు అని కొంచెం అలా భయంగా అనిపించింది. నిద్రపోలేదు. మా పిల్లలు కూడా 2-3 ఆ టైం వరకు పడుకోలేదు. అందుకనే వాళ్ళు ఇంకా లేవలేదు. నేనైతే లేచేసి ఇంకా టీ తాగేస్తున్నాను. టీ తాగేసి కాసేపు అలా సైలెంట్గా కూర్చున్నానండి. ఎందుకంటే ఈ మధ్య ఇంత సైలెన్స్ నేను ఎప్పుడు వినలేదు. మా పిల్లలు, మా వారు, నేను అలా ఏదో మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళము. ఇంకా మా పాప వాళ్ళు లేచాక వాళ్ళతో కాసేపు కూర్చున్నాను. ఎవరు పడేసారా? పడేసావు అనుకుంటున్నాను. నేను కాదు. నాన్నడి నాన్నకి వెళ్ళాడు. నాన్నకి వెళ్ళాడు. మా పిల్లలిద్దరితో కాసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత మా పాపకు కూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను నేను. మా పాప వాళ్ళ తమ్ముడితో చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటుంది. సో తనకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టము. ఇంకా మా పాపతో కొన్ని వీడియోస్ తీసాను చూడండి. పొద్దున్నే లేచాను. బాయ్ టాటా. జై శ్రీరామ్ టాటా. ఇక టైం అయితే 9:40, 10 అలా అయిపోతుంది అని చెప్పి నేను లేచి గబగబా బెడ్ సెట్ చేసేసి ఫ్రెష్ అయిపోవాలి అనుకున్నాను. ఈ మధ్యకాలంలో మెయిడ్ ఉండడం వల్ల కాస్త నాకు రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్నే ఇల్లు గుమ్మాలు తుడుచుకోకుండా అలా కూర్చున్నామా అనే గిల్ట్ అయితే మనకి రాదు కదండి. ఆమె వచ్చి చేసేస్తారు. మమ్మకి తెల్లపూడు చేసింది. మరి మమ్మకు వచ్చి ఒక ఇంజన్ చిత్తాలో ఇంజన్ చేసేస్తున్నప్పుడు ఓకే బెడ్షీట్ మార్చి ఆల్రెడీ 4-5 డేస్ అయిపోతుంది. అందుకనే మళ్ళీ ఇప్పుడు బెడ్షీట్ మారుస్తున్నాను. ఎందుకంటే డే అంతా మాకు ఇంట్లో ప్లేస్ చాలా తక్కువ ఉండడం వల్ల మా పాప బెడ్ మీద ఆడుతూ ఉంటుంది. చాలా చెత్తగా అయిపోతుంది. కానీ కొన్ని డార్క్ కలర్స్వి అయితే కాస్త పర్వాలేదు. లైట్ కలర్స్ అయితే గమ్ముని పాడైపోతాయి కదండి. ఇలా మా పాపతో కొన్ని షార్ట్ వీడియోస్ అయితే చేసి నేను అప్లోడ్ చేశాను. తను మాట్లాడుతూ ఉంది. సో నేను దాన్ని ఆపి మళ్ళీ చెప్పమ్మా అంటే మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసేది. సో నేను ఇలా వీడియోస్ తీసి పెట్టాను చూడండి. నేనైతే ఫ్రెష్ అయిపోతున్నాను. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాక చాలా ప్రశాంతంగా అనిపించిందండి. బాగా చేయకపోతే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. మా వారైతే ఎక్కడున్నా అనే ధ్యాస అంతా మా మీదే ఉంటుంది. మాకింట్లో పాలు, పెరుగు, కూరలు అన్నీ తెప్పించారు. అలాగే పిల్లలతో నైట్ నిద్ర ఉండదులే ఏం చేసుకుంటావు అని నా కోసం, మా పాప కోసం సమోసా ఇంకా పోహా ఇక్కడ ఇవే దొరుకుతాయండి బ్రేక్ఫాస్ట్. ఇవి పంపించారు. నేను తినేసాను. మా పాపకి పాలు కాస్తున్నాను. సో ఈరోజు చేసిన వీడియో ఒకటి పోస్ట్ చేశానండి. అది చూడండి. మా పాపతో సరదాగా ఒక వీడియో పెట్టాను కదా, ఆ రోజుదే ఈ వీడియో అనమాట. తనైతే నెయిల్ పాలిష్ అడుగుతోంది, వేస్తున్నాను. తర్వాత అయితే నేను వంట చేయాలి. ఈరోజు చేసిన కిచిడి వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మిల్కీ నీకోసం నేను ఏం చేశాను చెప్పుకో. కిచిడి. ఎస్, నీకు ఇష్టమేనా? మనం కిచిడి తిందాం, ఓకేనా? ఉంచుతాను. సరే, ఓకే ఓకే. బాయ్ బాయ్. నా పని అంతా కంప్లీట్ అయ్యి వచ్చేసరికి మా పిల్లలిద్దరూ చక్కగా కార్టూన్స్ చూస్తున్నారండి. వీళ్ళని ఇలా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా పాప చాలా త్వరగా పెద్దదైపోతుందని కాస్త టెన్షన్గా కూడా ఉంది. సో ఈ కిచిడి వీడియోనైతే చూడండి.
టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మా పాపకు కూడా నచ్చింది. అంత స్పైసీగా కూడా లేదు, బాగుంది. అన్ని కూరలు కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. మా వారు డైలీ ఇక్కడున్నా కూడా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే జాబే అయినా సరే ఇప్పుడు ఆయన ఊర్లో లేరు అనే ఫీలింగ్ వల్ల ఇంకా లోన్లీగా ఫీల్ అవుతున్నానండి నేను. మా పిల్లల వల్ల కాస్త టైం తెలియకుండా అయిపోతుంది, కానీ లేదంటే ఇంకా లోన్లీగా ఉండేదాన్ని. ఫైనల్గా మా పాపకు తినిపించేశాక నేను కూడా తినేసి కాసేపు రిలాక్స్ అవుతామండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.